హాయ్ స్టూడెంట్స్, నేను మీ హిందీ సార్ని సింగ్ సార్ని. అన్న, ఈ 2024-25 సంవత్సరం పబ్లిక్ పరీక్షకు ప్రిపేర్ అయ్యి మీరందరూ కూడా తెలుగు నుండి సోషల్ పరీక్ష వరకు కూడా అన్ని పరీక్షలు బాగా చదివి బాగా రాశారని, మంచి మార్కులు మీకు రావాలని నేను ఆశిస్తున్నాను. ఇక మీ అందరికీ ఈ 2025-26 సంవత్సరం కోసం ఇప్పుడే నేను చెప్పినట్లుగా 10th క్లాసు పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు మీకోసం అని ఈ వీడియోని మీకోసం తీసుకొని రావడం జరిగింది. కారణం ఏంట్రా అంటే, ఇంతకాలం కూడా మనం 6th క్లాస్ నుంచి 10th క్లాసు వరకు పిల్లలకి హిందీ సబ్జెక్టుకి సంబంధించిన విషయాలు మాత్రమే, అవి మోడల్ పేపర్ అయినా కానీ, బ్లూ ప్రింట్ అయినా కానీ, సిలబస్ అయినా కానీ, ఇక పాఠాలైనా, ప్రశ్న జవాబులైనా, గ్రామర్ అయినా, అవన్నీ కూడా మనం హిందీ సబ్జెక్టుకి సంబంధించి మాత్రమే ఈరోజు దాకా జరుగుతూ ఉన్నాయి. ఇక నుండి ఇంటర్మీడియట్కి సాంస్క్రిట్ సబ్జెక్టు కూడా మన PDNS హిందీ ఈ ఛానల్లో రాబోతుంది అన్న విషయాన్ని మీకు తెలియజేయడం కోసం ఈరోజు నేను 10వ తరగతి విద్యార్థులు, పబ్లిక్ ఎగ్జామ్ రాస్తున్న విద్యార్థులు మీకోసం అని ఈ వీడియోను మీకోసం తీసుకొని రావడం జరిగింది నాన్న. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పే విషయం, 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీరందరూ కూడా ఇంటర్మీడియట్ కాలేజీలో తప్పనిసరి చేరుతారు. MPC కావచ్చు, BIPC కావచ్చు, CEC, HEC, MEC, ఏ గ్రూప్లో అయినా సరే, ఏ గ్రూప్ తీసుకున్నా ఈ 2 సంవత్సరాల ఇంటర్మీడియట్ కాల వ్యవధిలో ఇప్పుడు MPC అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కంపల్సరీ, దాంతోపాటు ఇంగ్లీష్ కంపల్సరీ. ఈ 4 కాకుండా ఒక లాంగ్వేజ్ని కూడా మనం తప్పనిసరి తీసుకోవాలి. అది తెలుగు కావచ్చు, తెలుగు కానీ, ఉర్దూ కానీ, హిందీ కానీ, సాంస్క్రిట్ కానీ మనం తీసుకోవాలి. సాధారణంగా ఎక్కువ మంది ఏంటంటే అంటే, తెలుగు ఎక్కువ గ్రామర్ ఉంటుంది, ఎక్కువ పాఠాలు చదవాల్సినవి ఉంటాయి, మనం ఎక్కువ స్కోర్ చేయలేము, ఎక్కువ మార్కుల్ని స్కోర్ చేయలేము అనే ఉద్దేశంతో 100కి 100 సాధించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అక్కడ 1-2 మార్కులు తగ్గుతాయని తెలుగు జోలికి, హిందీ జోలికి వెళ్ళరన్నమాట. ముఖ్యంగా జనాలంతా కూడా, మీ ఓటి విద్యార్థులంతా కూడా ఎక్కువ మంది 99% సాంస్క్రిట్నే తీసుకుంటూ ఉన్నారు. కాకపోతే గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివే చాలామంది విద్యార్థులకి ఈ సాంస్క్రిట్తో పరిచయం అస్సలు లేదు. సాంస్క్రిట్తో అస్సలు పరిచయం లేదు. ఇదే ప్రైవేట్ స్కూల్ చదివే విద్యార్థులు అంటే, కొంతమంది స్కూళ్ళల్లో 10వ తరగతిలో సాంస్క్రిట్ని, ఇంకొంతమంది స్కూళ్ళల్లో 9th, 10th, ఇంకొన్ని స్కూల్స్లో 6th నుంచి కూడా సాంస్క్రిట్ని అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. కానీ గవర్నమెంట్ స్కూల్స్లో చాలా వరకు స్కూల్స్లో సాంస్క్రిట్ అనే సబ్జెక్ట్ లేదు. అందువల్ల చాలామంది పిల్లలు ఏంట్రా అంటే, 10th క్లాస్ అయిపోగానే ఇంటర్మీడియట్ రాగానే సాంస్క్రిట్ సబ్జెక్ట్ని చూసి భయపడిపోతున్నారు. నాయనా ఇదేదిరా కొత్త సబ్జెక్టు, దీన్ని మనం ఎలా చదవాలి అని. లేదు నాన్న, సాంస్క్రిట్ గురించి ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకాలం మన PDNS హిందీ ఛానల్లో హిందీని ఇంత ఈజీగా ఉంటుందా, హిందీ ఇంత ఈజీగా మనం మార్కుల్ని స్కోర్ చేయగలమా అని మీకు ఎలా అయితే నమ్మకాన్ని కలిగించానో, అదే విధంగా ఈ సంవత్సరం త్వరలో సాంస్క్రిట్ని కూడా ఈ సంవత్సరం నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. మీ అందరికీ సాంస్క్రిట్లో కూడా ఫుల్ మార్క్స్ వచ్చేలాగా ప్రతి ఒక్క వీడియోని సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి వీలు చేసుకొని మీకోసం పెడుతూనే ఉంటాను. పరీక్షల వరకు మీకు మంచి మంచి వీడియోలు మీకోసం వస్తుంటాయి. మంచి స్కోర్ మీరు చేయగలరు. కాకపోతే మీకు ఎవరెవరికి సాంస్క్రిట్ కావాలి అని మీరు కోరుకుంటున్నారు, సార్ నేను ఇంటర్మీడియట్ కాలేజీలో చేరితే సాంస్క్రిట్ తీసుకుంటాను, నాకు సాంస్క్రిట్ కావాలి, నాకు సాంస్క్రిట్లో మీరు చెప్పే పాఠాలు కావాలి అని ఎవరెవరు అనుకుంటున్నారో వాళ్ళంతా కామెంట్ పెట్టండి. నాకు సాంస్క్రిట్ కావాలి అని మీ కామెంట్స్ని చూసి, ఈ వీడియోకి మీరు చేసే లైకుల్ని చూసి, వాటిని చూసి అసలు ఈ సంవత్సరం నేను సాంస్క్రిట్ చెప్పాలనా వద్దా అని ఒక నిర్ణయం తీసుకుంటాను. నేను ఈ వీడియోకి 1000 లైక్స్ వస్తే సాంస్క్రిట్ చెప్పాలి
అని అనుకుంటున్నాను. ఆ 1000 లైక్స్ అంటే కనీసం ఒక 1000 మంది విద్యార్థులైన సాంస్క్రిట్ క్లాసులు కావాలి అని కోరుకుంటే తప్పనిసరిగా మీకోసం ఫుల్ స్కోర్ చేసేలాగా సాంస్క్రిట్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? ఇక నుండి మంచి మంచి వీడియోస్ కోసం మీకోసం తయారు చేసి మీ ముందు ఉంచుతూనే ఉంటాను. నేను మీ హిందీ సార్ని, సింగ్ సార్.